గాయ్స్, రణబీర్ కపూర్ గారి రామాయణ మూవీ నుంచి మొన్న రిలీజ్ అయిన చిన్న గ్లిమ్స్ క్రియేట్ చేసిన రచ్చ అంతా ఇంత కాదండి. ఒక 2 నిమిషాల వీడియోతో ప్రపంచం మొత్తం మన ఇండియన్ ఇండస్ట్రీ వైపు చూసేలా చేశారు మూవీ మేకర్స్. ఈ మూవీ కోసం అటు బాలీవుడ్ నుంచి హాలీవుడ్ దాకా టాప్ టెక్నీషియన్స్ అందరినీ హైర్ చేసుకుని ప్రేక్షకులని షాక్ కి గురి చేశారు. మరి ఇంత పెద్ద క్యాస్ట్ అండ్ క్రూతో పని చేయించుకుంటే సరిపోతుందా? వాళ్ళ రేంజ్ కి తగ్గట్టు మనీ కూడా ఇవ్వాలి కదండి. మరి ఒక్కొక్కరు ఈ మూవీకి ఎంతెంత ఛార్జ్ చేస్తున్నారో ఇప్పుడు ఈ వీడియోలో వివరించే ప్రయత్నం నేను చేస్తాను. మీరు ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి, సరేనా? సరే, ఇక మన వీడియో విషయానికి వచ్చేస్తే గాయస్, ఈ రామాయణం మూవీ 2 భాగాలుగా తీయడం వల్ల అందరికి చాలా వరకు డబుల్ ప్రైజెస్ లభిస్తున్నాయి. అందుకే ఫస్ట్ హీరో గారి నుంచి మొదలు పెడితే ఈయన ఈ 2 మూవీస్ కి కలిపి 160 కోట్లు తీసుకుంటున్నారండి. తర్వాత రావణుడు పాత్ర చేస్తున్న ఎస్ గారు 2 మూవీస్ కలిపి 140 కోట్లు తీసుకుంటున్నారు. అండ్ దానికి తోడు ఈ మూవీకి ఆయన కో ప్రొడ్యూసర్. ఈ విషయం చాలా మందికి తెలుసు, కాకపోతే తెలియని వారి గురించి చెప్తున్నా. ఇక నెక్స్ట్ సీత క్యారెక్టర్ చేస్తున్న సాయి పల్లవి గారికి 14 కోట్లండి. అలాగే మండోదరి క్యారెక్టర్ చేస్తున్న కాజల్ అగర్వాల్ గారికి 12 కోట్లు ఇస్తున్నారు. అండ్ ఈ మూవీకి మెయిన్ బలంగా చెప్పబడే మ్యూజిక్ డైరెక్టర్స్ కి 20 కోట్ల చొప్పున ఇస్తున్నారు. అండ్ ఈ మూవీలో ఇంకా చాలా మంది 5 నుంచి 6 కోట్ల రెమ్యూనరేషన్ దాటించి తీసుకుంటున్నారు, కానీ వాళ్ళ డీటెయిల్స్ సరిగ్గా తెలియకపోవడం వల్ల వాళ్ళ గురించి చెప్పడం లేదు. అండ్ వాటి గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మనకి రాగానే ఒక షార్ట్ వీడియో చేసి పెడతా. మరి ఆ అప్డేట్స్ ని మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది, సరేనా? సరే మరి, బాయ్ గాయ్స్, టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.